నర్మదా నది ప్రత్యేకత ఏమిటి? నర్మదా నదికి ప్రత్యేకంగా జయంతి వేడుకలు ఎందుకు నిర్వహిస్తారు? శర్మద యమదంష్ట్రక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్ వటుడున్ అని చెప్తాడు భాగవతంలో వామన చరిత్ర తెలియజేసే సందర్భంలో. నర్మదా నది శర్మద అన్ని సుఖాలను నీకు అందించి నీకు తృప్తి కలిగించేటువంటి అద్భుతమైన నదీ ప్రవాహం. అనేకమైన బాధల నుంచి నిన్ను కాపాడి ముక్తి రహస్యాన్ని నీకు తెలియజేస్తూ స్నానం చేసినంత మాత్రాన కల్మశాలనన్నింటినీ కడిగి వేయగలిగిన అద్భుతమైన నది. భారతీయ జీవన విధానంలో నదులను మనం నదీమ తల్లులు అంటూ పూజిస్తాం, హారతులు ఇస్తాం, షోడశోపచారాలతో అర్చిస్తాం. ఎందుకంటే ఎక్కడ నది ఉంటుందో అక్కడ నాగరికత వృద్ధి చెందుతుంది. నీటికి జీవనము అన్న పేరున్నది. జీవనాన్ని సుసంపన్నం చేస్తూ నీ అభివృద్ధికి కారణమైనటువంటి ఆ నదీ జలాన్ని సామాన్యమైనటువంటి నీరుగా H2Oగా పరిగణించకుండా చంద్రశక్తితో పరిపుష్టమై నీకు సద్బుద్ధిని కలుగజేసేటువంటి అమృత ప్రవాహంగా భావిస్తాం. ఈ మాఘ శుద్ధ సప్తమి ఆ నదీమ తల్లి అవతరించినటువంటి ప్రదేశం. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్రాంతంలో ఉద్భవించినటువంటి ఈ నర్మదా నదికి అక్కడున్న ఘాట్లన్నింటిలో కూడా అర్చన చేస్తారు. కారణం, ఈ ప్రవాహం కారణంగానే మేము ఆనందంగా ఉండగలుగుతున్నాం, సుఖ సంతోషాలతో మనగలుగుతున్నాం. మా శక్తిని ఇనుమడింపచేస్తూ మా పాపాలను కడిగివేస్తూ మాలో ఉన్న దుష్ట చింతనలన్నింటినీ అంతరింపచేసే అద్భుతమైన ఈ నదీ ప్రవాహమే మా జీవనానికి శ్వాస అన్న భావనతో ఎక్కడెక్కడ నదీ ప్రవాహం ఉంటుందో అక్కడక్కడ అద్భుతమైన ఆ పవిత్రమైన నదులనన్నింటినీ మనం ఆరాధన చేస్తూ నర్మదా జయంతిని జరుపుతూ ఆ నది యొక్క స్వరూపాన్ని మన జీవితంలో ఒక భాగంగా గమనిస్తూ మనం హారతులిచ్చి అర్చించే ప్రయత్నం చేస్తాం.